నమస్తే. హాయ్ శివ. చాలా రోజుల నుంచి కలుద్దాం అనుకుంటున్నా. సంవత్సరంన్నర కాంగ్రెస్ పార్టీ వచ్చింది. ఎట్లా చూస్తున్నారని, అసలు ఏ విధంగా ఉంది ప్రభుత్వంలో? గెలిచిన సంవత్సరం లోపు ప్రజలలో ఇంత వ్యతిరేకత చూసినటువంటి ఏకైక దాని అభివృద్ధికి కొంతవరకు కూడా బాలకృష్ణారెడ్డి గారు బురాది కాలం కోసం దానికంటే ముందు కూడా ఒక విషయం ఏంటంటే, నేనేమంటున్నానంటే మీరు ఎమ్మెల్యే గారు, మీకు ప్రజలు అవకాశం ఇచ్చారు, మీరు కూడా 100% పూర్తి చేయండి. కానీ చేసిన దాన్ని మేమే చేసాం అనుకో. ఆరు గ్యారెంటీలను ఎలా చూస్తారన్న వాస్తవానికి రేవంత్ రెడ్డి అధికారం వచ్చిందే దొంగ హామీలతో ఇస్తే అదే మాట్లాడదాం అనుకుంటున్నా. అది కూడా వాస్తవానికి ఏంటంటే ఇళ్ళ విషయంలో నిర్వీర్యం చేసింది బీఆర్ఎస్ పార్టీ. గ్రామాల్లో ఎవరికి ఒక ఇల్లు కూడా ఇవ్వలేదు. మేము 6 లక్షల రేషన్ కార్డులు చదువుకునే పిల్లలు చాలా మంది ఏంటంటే 50 కిలోమీటర్లు 60 కిలోమీటర్లు ఇక్కడ నుంచి హైదరాబాద్కి వెళ్తున్నారు. ఇక్కడ ఏ ప్రభుత్వం వచ్చినా అది ఏ ప్రభుత్వం వచ్చినా ఒక డిగ్రీ కాలేజ్ని కనీసం ఏర్పాటు చేసుకోలేకపోతుంది. ఏ ప్రభుత్వం అయినా సరే. పైలశేఖర రెడ్డి విషయానికి వస్తే, అభివృద్ధి విషయానికి వస్తే మీరు ఏ చర్చకన్నారండి? పరిమితమైంది తప్ప కొన్ని రోడ్లు పూర్తి చేయలేకపోయిండు. ఎలక్షన్స్ బిఫోర్ అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ వాస్తవానికి జిట్టా బాలకృష్ణారెడ్డి గారికి అన్యాయం చేసింది.